అయితే సార్ ఈ మధ్య నేను విన్నది ఏంటంటే ఇప్పుడు నట్స్ని మనం డైరెక్ట్గా తీసుకోవద్దు, సీడ్స్ కానీ నట్స్ కానీ ఇవ్వండి డైరెక్ట్గా తీసుకోవద్దు, అవి అరగవు చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ. అది ఎంతవరకు నిజం? ఎగ్జాక్ట్లీ. సో నట్స్ అరగకపోవడం నెంబర్ 1 అమ్మా. మీరు అన్నట్లంటే మామూలుగా నట్స్ని ఎలా తీసుకోవాలంటే అమ్మా, ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో అరుదుగా మరి నట్స్ని అలాగే కానీ లేకపోతే కాస్త వేయించి కానీ తీసుకోవచ్చు. కానీ డైలీ మన దేహానికి ఉపయోగపడే పద్ధతిలో పోషక పదార్థంగా ఉపయోగపడాలి, రెగ్యులర్గా వాడుకోవాలనేటువంటి పద్ధతిలో నట్స్ని అలాగే తీసుకోకూడదమ్మా. సో అలాగ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటమ్మా, దాదాపు చాలా టైం తీసుకుంటుంది అరిగేందుకు, డైజెస్ట్ అయ్యేదానికి. రెండవది ఏమంటే పోషక పదార్థాలు సంపూర్ణంగా మన బాడీ కూడా రిసీవ్ చేసుకోలేదమ్మా. కొన్ని నట్స్లో ఫైటేట్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయి, సో పైన కోటింగ్. సో ఆ ఫైటేట్స్ ఉన్నటువంటి రసాయన పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్మండ్ అమ్మా, బాదం పప్పు. సో ఇలాంటి పదార్థాలు ఏం జరుగుతుందంటే మా ఫైటేట్స్ ఉండడం చేత, అలాగే తీసుకోవడం చేత అందులో ఉన్నటువంటి పోషకాంశాలను కూడా ఈ ఫైటేట్స్ అడ్డుకుంటాయి కాబట్టి దాదాపు 50% వేస్టేజ్ కింద వెళ్ళిపోతుందమ్మా. సో దానివల్ల అవుట్కమ్స్ ఉండవు అనమాట. కాబట్టి అందులో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ కంప్లీట్గా మనకు బాడీకి ఉపయోగపడాలంటే నానబెట్టి తీసుకోవాలి. మినిమం 6 to 8 hours నానబెట్టాలి. సో 6 to 8 hours నానబెట్టిన తర్వాత మీరు బాదం పప్పు కానీ, పిస్తా పప్పు కానీ, క్యాష్యూ కానీ, తర్వాత ఈ క్యాష్యూ కూడా నానబెట్టాలమ్మా. సన్ఫ్లవర్, వాటర్ మెలాను, ఇలాంటివన్నీ కూడా నానబెట్టి తీసుకోవాలమ్మా, అలాగే తీసుకోకూడదు. కాబట్టి వీటిలో మాత్రం ఈ బాదం పప్పు ఇలాంటి వాటిలో ఫైటేట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈజీగా జీర్ణం కావాలి, బాడీకి ఆ పోషకాంశాలని బాగా ఉపయోగపడాలంటే కంపల్సరీగా రోజు రెగ్యులర్గా వాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో మినిమం కనీసం 6 to 8 hours నానబెట్టేసేసి ఆ యొక్క నట్స్ని తీసుకోవడం వల్ల ఏ ప్రాబ్లం ఉండవు. అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవమ్మా.